హాయ్ అండి అందరికీ. చూపిస్తున్న మసాలాలు ఒకసారి చూసేయండి. మష్రూమ్ కర్రీ అండి. మష్రూము, కొబ్బరి, కొద్దిగా పల్లీలు, సోంపు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా సాజీరా, యాలకులు, ఇగోండి చూపించిన మసాలా అంతా గసగసాలు అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. వాటర్ బాయిల్ చేసుకొని ఒక పక్క, మసాలా అంతా ఒక పక్క వేపుకోండి. వాటర్ బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదండి. ఓ ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని మనం తీసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు లైట్గా మగ్గించుకొని పక్కకు తీసుకోవాలండి. మనం పెట్టుకున్న వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపల మష్రూమ్ కడిగేసుకుని మనకి కావాల్సిన సైజులో 2 కింద లేకపోతే 4 అలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి. మగ్గించుకునే ఉల్లిపాయలు, టమాటాల్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకోండి. మనం వేపుకున్న మసాలా మిక్సీలో వేసుకొని మనం మగ్గించుకున్న టమాటాలు, ఉల్లిపాయలు కూడా మగ్గించేసుకొని మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకుని పట్టుకున్న మసాలా అంతా మళ్ళీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్ ఈ లోపల మనం కొద్దిగా బాయిల్ చేసుకున్నాం కదా వాటర్, మష్రూమ్ అందులో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు మీకు సరిపడినంత తీసుకోండి, టేస్ట్కి సరిపడా. మనం బాయిల్ చేసుకుని తీసుకున్న మష్రూమ్ వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవడం అండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. గరం మసాలా అండి కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి, మష్రూమ్ కర్రీ రెడీ. అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. గ్రేవీ అది బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి ఇది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.